My dear buddies, welcome back to Vikas Rajmala Telugu. ఈ ఛానల్ పైన మనము ఎలాంటి టాపిక్స్ మాట్లాడుకుంటామంటే ఈ మొత్తం వరల్డ్లో వేరే వాళ్ళు దాని గురించి మాట్లాడే ధైర్యం కాదు, ఆలోచన కూడా పెట్టుకోరు. రీసెంట్లీ లాస్ట్ 5 ఇయర్స్లో ఒక భయంకరమైన క్యాన్సర్ మన సొసైటీలో వచ్చింది. ఆ క్యాన్సర్ పేరు ఏం తెలుసా? వాట్ ఈజ్ యువర్ ప్యాకేజ్? వాట్ ఈజ్ యువర్ CTC? ఒక మొగోడి జీవితానికి దీనికంటే భయంకరమైన క్యాన్సర్, రోగం, దరిద్రం వేల సంవత్సరాల్లో ఎప్పుడూ రాలేదు. ఇవాళ రేపు ఫస్ట్ క్వశ్చన్ ఒక మొగోడిని ఒక రిలేటివ్ కానివ్వండి, ఒక కాబోయే భార్య కానివ్వండి, కాబోయే భార్య వాళ్ళ పేరెంట్స్ కానివ్వండి, దోస్తులు కానివ్వండి, అడిగే క్వశ్చన్ ఏం తెలుసా? వాట్ ఈజ్ యువర్ ప్యాకేజ్? నీ ప్యాకేజ్ ఎంత? అరే మీకు అర్థం తెలుసా ప్యాకేజ్ మీనింగ్ అంటే ఏంది? ఎన్నో వెస్టర్న్ కంట్రీస్లో వన్ ప్యాకేజ్ బాగుంది అంటే ఏం తెలుసా? వన్ సైజు బాగుంది అని. నిజంగా యూనో వన్ సైజ్ బాగుంది అంటే అమ్మాయిలు అంటారు హీస్ గాట్ ఎ గుడ్ ప్యాకేజ్ అని. నీ అమ్మ అర్థం కాదు, ప్యాకేజ్లు ప్యాకేజ్లు ప్యాకేజ్లు. అరే అసలు ఇండియన్ సొసైటీ నాశనం అయిపోయింది. ఒక 30 సంవత్సరాల క్రితం ఏమడుగుతుండంటే మీ కొడుకుకి ఉద్యోగం ఉందా, నీకు ఉద్యోగం ఉందా అంటే ఇట్లా మొగోడిని వేరే వాళ్ళు అడుగుతుండే. పేరెంట్స్ చెప్తుండే మా కొడుకుకి ఉద్యోగం ఉంది, చాలు ఉద్యోగం ఉందంటే ఆ మ్యాన్ ఈజ్ సక్సెస్ఫుల్. గవర్నమెంట్ ఉద్యోగం అంటే ఇంకా సూపర్ సక్సెస్ఫుల్. కానీ ఉద్యోగంలా నీ ప్యాకేజ్ ఎంత అని ఎవ్వడూ అడగకపోతుండే. 30 కాదు 20 సంవత్సరాల క్రితం కూడా ఎవ్వడు అడగకపోతుండే. ఒక 20-30 సంవత్సరాల క్రితము నువ్వు ఉద్యోగం నాకు ఉంది, అచ్చా గుడ్. ఇంకొక నెక్స్ట్ క్వశ్చన్ మా అంటే ఎక్కడ ఉద్యోగం చేస్తావు అని అడుగుతుండే. అంతే. నేను SBI బ్యాంక్లో చేస్తా అంటే ఎక్సలెంట్ అంటుండే. నీకు అమ్మాయి దొరికిపోతుండే, పెళ్ళి అయిపోతుండే, నువ్వు మంచిగా హ్యాపీగా బ్రతికిపోతుండే, జీవితం మంచిగా సాగుతుండే. కానీ నీ ఉద్యోగంలో నీ ప్యాకేజ్ ఎంత అని ఎవ్వడు అడగకపోతుండే. నువ్వు క్లర్క్ లాగా పనిచేసినా నీకు ఉద్యోగం ఉందా, యు ఆర్ సక్సెస్ఫుల్. ఇవాళ రేపు ఒక మొగ్గోడి వాల్యూ వాడు మంచిగా సాలిడ్గా ఉన్నాడా, హైట్ బాగుందా, బాడీ బాగుందా, పిల్లాన్ని మంచిగా చూసుకుంటాడా, మంచోడా, ప్రేమగా మాట్లాడతాడా, అవన్నీ కాదు ఆలోచించేది. ఆలోచించేది ఏంది? వాడి ప్యాకేజ్ ఎంత పెద్దగా ఉందని. ఈ ఎవరైతే నిజంగా అమ్మాయిని ఇచ్చే ముందు అడుగుతారు కదా అసలు మొగోన్ ప్యాకేజ్ ఎంత ఉందని, వాళ్ళకు నిజంగా ప్యాకేజ్ అంటే ఏంది, CTC కాస్ట్ టు కంపెనీ అసలు ఏంది తెలుసా? ఐడియా కూడా ఉందా వాళ్ళకు? ఒక మొగోన్ని ఈ మాట అడిగే ముందు ఒక మొగోడికి ₹1,00,00,000 CTC పెద్ద ప్యాకేజ్ ఉంటే కూడా అన్ని ట్యాక్సులు కట్టుకొని అన్నీ కట్టుకున్న తర్వాత వాడికి నెలకి ఒక 5.5 lakhs వస్తాయి. పెద్ద మాటనే, అది చాలా పెద్ద అమౌంట్. కానీ ఇవాళ రేపు ఖర్చులతో వాడు పెద్ద లగ్జరీ, సూపర్ లగ్జరీ లైఫ్ 5 లక్షలు నెలకు సంపాదించిన తర్వాత కూడా బ్రతకలేడు. కొద్ది గొప్ప పొదుపు వాడు ₹1,00,00,000 ప్యాకేజ్ ఉన్నోడు కూడా చేయాల్సి వస్తుంది. కరెక్ట్ ట్యాక్స్ ప్లానింగ్ చేసుకోకపోతే 5 లక్షలు కూడా మిగిలవు. ₹1,00,00,000 ప్యాకేజ్ ఉన్నోనికి ఇంకా తక్కువ వస్తుంది శాలరీ. సో నా రిక్వెస్ట్ టు society,
మీరెంత ధనవంతులు కావచ్చు, మీ అమ్మాయి ఎంత అందంగా కూడా ఉండొచ్చు, మీ అమ్మాయిని మీరు చిన్నప్పటి నుంచి ప్రిన్సెస్ లాగా పెంచిండొచ్చు, మీరు పెద్ద చక్రవర్తి కావచ్చు, కానీ ఒక మొగోడిని ఎప్పుడు వాడి ప్యాకేజ్ ఎంత అని అడిగి ఇన్సల్ట్ చెయ్యకండి. ఇంగ్లీష్లో ముందు నుంచి ఒక సేయింగ్ ఉంది, ఒక అమ్మాయిని తన వయసు అడగొద్దు, మొగోడిని వాని జీతం అడగొద్దు అని. కానీ మన సో కాల్డ్ గ్రేట్ సొసైటీలో అవన్నీ మర్చిపోయినాం. మొగోడిని నువ్వు ఎంత సంపాదిస్తావు అని అడుగుతున్నావు. మొగోడు ఒక అమ్మాయికి ఇల్లు ప్రొవైడ్ చేయగలుగుతాడు, మెడికల్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేయగలుగుతాడు, పండుగలకు ఏదో డీసెంట్ బట్టలు ఇప్పించగలుగుతాడు, మంచి తిండి పెట్టగలుగుతాడు. ఆ ప్యాకేజ్ చాలు. మనిషికి డబ్బు పిచ్చి భయంకరంగా అయిపోయింది మన సొసైటీలో. అరే, లక్షల రూపాయలు సంపాదించినోడే మొగోడా చెప్పండి? మన ఆర్మీలో సోల్జర్స్ ఉంటారు, వాళ్ళు బార్డర్ పైన నిలబడి మనందరినీ ప్రొటెక్ట్ చేస్తున్నారు, గన్నులు పట్టుకొని. మంచు పడుతుంటుందా అక్కడ, లేకపోతే ఎడార్లా 50 degrees Celsiusలో ఇట్లా చెమటలు వస్తుంటాయి, గన్ను పట్టుకొని ఉంటాడు ఆ సోల్జరు. వాడి జీతం 30,000 ఉంటుంది. వాడు మొగోడు కాదా? వాడు ఫ్యామిలీని చూసుకుంటలేడా? ఈ సిటీ లైఫ్, ఈ అడ్డమైన సిటీ లైఫ్లా, ఈ దరిద్రమైన క్యాన్సర్, ఈ ప్లేగ్ కాల్డ్ ప్యాకేజ్ సిటీసీ. అరే, మీకు ఇప్పుడు వేరే వాళ్ళని వదిలేయి, ఎవరు రిలేటివ్స్ వదిలేయి, మీరు ఎవరైతే పేరెంట్స్ ఉన్నారు కదా, అమ్మాయిల పేరెంట్స్, మీ అమ్మాయిలు అంటే మీకు అంతనే ప్రేమ ఉంటే ఇంట్లో పెట్టుకోండి, ఓకే? కానీ మొగోడిని క్రాస్ ఎగ్జామినేషన్ చేసి వాడిని జీతం తక్కువ ఉంది, నీకు మా అమ్మాయిని ఇయ్యము అని ఇన్సల్ట్ చెయ్యకండి. ద ఫ్యాక్ట్ ఆఫ్ ద మ్యాటర్ ఇస్ దాట్ మొగోడు చెట్టు కింద కూడా బతకగలుగుతాడు, చెట్టు కింద. గుర్తుపెట్టుకో, మొగోడికి డబ్బు అవసరం లేదు బ్రతకనికి. మొగోడు డబ్బు సంపాదించేది వాడి ఫ్యామిలీ గురించి, అంటే వాడు ప్రేమ గురించి సంపాదిస్తున్నాడు. ఒక సింగిల్ మొగోడు నెలకు 10,000 ఉంటే కూడా దర్జాగా బ్రతకగలుగుతాడు. 1,00,000 రూపాయల పైన సంపాదించే మొగోడికి కూడా మొత్తం ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ, వైఫ్ని మంచిగా చూసుకొని, వైఫ్కి బట్టలు ఇప్పించి, బంగారం ఇప్పించి, ఫేషియల్లు, మేకప్లు, అన్ని సామాన్లు కొని, పిల్లల ఫీజులు కట్టి, ఫ్లాట్ ఈఎంఐలు కట్టుకొని, కార్ ఈఎంఐలు కట్టుకొని, బొంగి ఈఎంఐలు కట్టుకున్న తర్వాత వాడికి ఇవాళ రోజుల్లో ఒక మొగోడికి 10,000 కూడా పర్సనల్ ఖర్చుకి మిగులుతలేవు. ఒక మొగోడు పోయి బయట ఆఫీస్లో బాస్తో తిట్లు తిని, క్లయింట్లతో తిట్లు తిని, అన్నీ చేసిన తర్వాత వాడికి ఏ డబ్బు మిగలదు. దట్స్ ఇట్, ఓకే? రెస్పెక్ట్ ద మెన్ హూ వర్క్ హార్డ్. కష్టపడి సంపాదించే మొగోళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వండి మీరు. సొసైటీ వాడు ఎంత సంపాదిస్తున్నాడో కాదు, వాడు ఎంత మొగోడు అది ఆలోచించండి. ఏమైనా ప్రాబ్లం వస్తే నిలబడగలుగుతాడా, కష్టపడగలుగుతాడా? సోల్జర్, వాడిలో సోల్జర్ చూడండి, వాడిలో ఒక జాక్ పాట్ చూడకండి, డబ్బు సంపాదించే జాక్ పాట్ కాదు. థ్యాంక్ యూ. అండ్ బడీస్, మీరు మొగోళ్ళు, ఓకే, యూ వాంట్ టు టాక్ టు మీ, నాలో కన్సల్టింగ్ ఫర్మ్ ఉంది, ఓకే, onewaytolife.com, onewaytolife.com. సింపుల్గా బ్రౌజర్లో టైప్ చేయండి, మొబైల్ ఫోన్లో టైప్ చేయండి, లేకపోతే ఇప్పుడు వీడియో చూస్తున్నారు కదా, డిస్క్రిప్షన్లో ఫస్ట్ లింక్ ఉంటుంది, onewaytolife.com అని, ఓకే? దానిపైన క్లిక్ చేయండి. డిస్క్రిప్షన్లో, ఈ వీడియో డిస్క్రిప్షన్లో మీ మొబైల్ ఫోన్లోనే లేదా ల్యాప్టాప్లో డైరెక్ట్గా నా వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. చదవండి వెబ్సైట్. చదివిన తర్వాత మొబైల్ ఫోన్లో చూస్తుంటే మీకు లోగో కింద, అంటే వెబ్సైట్ లోగో కింద వాట్సాప్ ఐకాన్ కనిపిస్తుంది. వాట్సాప్ ఐకాన్ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్ మీ మొబైల్ ఫోన్లోనే వాట్సాప్ ఓపెన్ అవుతుంది. నాకు మెసేజ్ పంపించండి, హాయ్ బ్రో, హాయ్ వికాస్, ఐ వాంట్ టాక్ టు యూ అని. నేను మీతో మాట్లాడతా, నా లైఫ్లో లాస్ట్ 25 years ఎక్స్పీరియన్స్ మొత్తం మీతో షేర్ చేసుకుంటా. వీ కెన్ టాక్. టేక్ కేర్, దే తడి, బీ ఎ మ్యాన్.